నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. తెలుసయ్యా కానీ ఏంటి నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. మీకు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎందుకంటే నేను అనేది ఒకటే, ఏమవుతుందంటే ఎవరినో పొగిడే తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ తీసుకుని నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా. అదేదే నేను అనేది. సరే సర్లే, భయపడండి. అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను బతుకు తెరుపు వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత కరెక్ట్ మనిషి దొరికావయ్యా. భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ నాగబాబు కూడా మీరు హీరో రోల్స్ కామెంట్ తర్వాత చేశారు, కూడా ఎలాంటి ఇప్పుడు డ్రెస్సులు కొన్ని వేసుకోవాలి అనేది ప్రత్యేకమైనటువంటి ఎలా రోల్స్ డిసైడ్ చేస్తున్నారు కదా, చేస్తారో అది ఎవరికైనా చెప్తున్నారు. అదే రోల్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని మేము ప్రజలకు అనుకోవచ్చు. నా పాత చూడండి, నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు జనాలు డబ్బులు నా పాత చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతుకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. వీటికి ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఏం చెప్పావురా? నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. ఏదో వంకతో రోజు టీవీలో కనిపిస్తానే ఉంటాం. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. ఇది నా నాగబాబు అంటున్నారు ఆత్మాభిమానం. సో ప్లీజ్ డోంట్ మేక్ మీ యాంగ్రీ. మీరెవరు నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీ ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.